హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందగోపాల్ని మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు నందగోపాల కార్బన్ క్లీనింగ్ వారి యూట్యూబ్ ఛానల్. మన దగ్గరికి అయితే ఈరోజు ఒక పల్సర్ బైక్ అయితే రావడం జరిగింది. ఎందుకోసం అంటే బండి అయితే మాటిమాటికి ఆగిపోతుందండి ఫ్రెండ్స్. మనమైతే ఆ బండి ట్యాంక్ అయితే ఇప్పి చూడడం జరిగింది. లోపల డస్ట్ ఉందని చెప్పేసి ట్యాంక్ క్లీన్ చేద్దామని చెప్పేసి మూత ఓపెన్ చేసి లోపల పెట్రోల్ అయితే బయట తీసాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆ పెట్రోల్ లోపల అయితే చాలా నలకలు అండ్ వాటర్ మిక్సింగ్ అయ్యి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు అగో నంద కార్బన్ క్లీనింగ్ సెంటర్ వారు ఎలా క్లీన్ చేస్తున్నారని మీరు చూసారు కదా ఫ్రెండ్స్. ఆ పెట్రోల్ అయితే చాలా వరకు వాటర్ మిక్స్ అయ్యి ఉంది అండ్ చాలా నలకలు ఉన్నాయి. మనం అయితే దగ్గర 3 లీటర్ల పెట్రోల్ దానికే వాడాం ఫ్రెండ్స్. మీరు కూడా మీ బండి కార్బన్ క్లీనింగ్ చేయించుకోవాలనుకుంటున్నారా, లేదా బండి సర్వీసింగ్ చేయించుకోవాలనుకుంటున్నారా, లేదా బండి పెట్రోల్ ట్యాంక్ క్లీన్ చేయించుకోవాలనుకుంటున్నారా, లైట్లు వేసుకు ఏ బైక్ సంబంధించిన ఏ వర్క్ అయినా, ఏ బండి కార్బన్ క్లీనింగ్ చేయించుకోవాలన్నా మీరైతే సంప్రదించాలి మన నందా కార్బన్ క్లీనింగ్ వారి నందగోపాల కార్బన్ క్లీనింగ్ సెంటర్. మా ఫోన్ నెంబర్లు వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా సరే మమ్మల్ని కన్సల్ట్ చేయాలంటే ఆ నెంబర్ని బట్టి కన్సల్ట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, మళ్ళీ పెట్రోల్ అయితే లోపలికి వేస్తున్నాడు గోపాల్. అయితే దాన్ని క్లీన్ చేస్తూనే ఉంటాడు ఈరోజు. అది క్లీన్ అయ్యే వరకు వదలడు, పట్టుదలను విక్రమార్కుల్లా మనోడు చేస్తూనే ఉంటాడు ఫ్రెండ్స్. మీరు కూడా మీ బండి స్మూత్గా వెళ్ళట్లేదా, లేదా పికప్ లేదా, మైలేజ్ రావట్లేదా, ఏదైనా సరే మీ నందగోపాల కార్బన్ క్లీనింగ్ సెంటర్ తీసుకొస్తే క్లియర్ అయిపోద్ది ఫ్రెండ్స్. బాయ్. మీరు చూస్తున్నారు నందా కార్బన్ క్లీనింగ్ సెంటర్ వారు ఏ విధంగా పెట్రోల్ అయితే వేరు చేశారు. పెట్రోల్ నుంచి వాటర్ అయితే ప్యూరిఫై చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఆ బాటిల్లో ఉన్నదంతా కూడా వాటరే. పెట్రోల్ నుంచి అంత వాటర్ వచ్చింది అంటే మనం బంకుల్లో చాలా వరకు పెట్రోల్ కొట్టించేస్తాం ఫ్రెండ్స్, కానీ అందులో చాలా వరకు కల్తీ అయితే జరుగుతుంది. దయచేసి ఎవరో కూడా పెట్రోల్ కొట్టించే ముందు ఆ బంకులో ఒకసారి కొట్టించిన తర్వాత చూడండి, ఒకసారి మీ బండి అబ్జర్వ్ చేయండి. లేదు మీరు అబ్జర్వ్ చేయలేకపోతే మా దగ్గర తీసుకొస్తే మేము ట్యాంక్ ఓపెన్ చేసి చూస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు ఈ కస్టమర్ బంకులో కొట్టారా లేదా బయటను కొట్టారా అనేది మనకైతే తెలియదు పర్టికులర్గా. దయచేసి ఎవరు కూడా బయట పెట్రోల్ అయితే కొట్టించుకోకండి. ఎందుకంటే మీ ఇంజిన్లు పాడైపోతే మీరు పాడైపోతే మేము కూడా పాడైపోయినట్టే. కాబట్టి మీరు మీ బండి ఎలాంటి సర్వీసింగ్ చేయించుకోవాలనుకున్నా సరే మీరైతే మా దగ్గరికి రండి. చూసారు కదా, ఇప్పుడే ఒక కస్టమర్ అయితే మన దగ్గర రావడం జరిగింది. పక్కనే ఆవిడది ఒక స్కూటీ ఉందంట, అక్కడికి రమ్మని అయితే చెప్పడం జరిగింది. లేదమ్మా మేము కొంచెం బిజీగా ఉన్నాం, మీరే తీసుకురండి చెప్పాము. ఆవిడైతే స్కూటీ తీసుకురావడానికి వెళ్ళారు ఫ్రెండ్స్. ఆ వీడియో నచ్చేటైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా అకౌంట్ని ఫాలో చేయండి.